జాగ్రత్తల గురించి వరంగల్ డిఎంఎండ్ హెచ్ఓ సాంబశివరావు పలు సూచనలు చేశారు. ఆస్తమా, షుగర్, బీపీ, అనారోగ్యంతో ఉన్నవారు మాస్కులు, వేడి దుస్తులు ధరించాలని, గోరువెచ్చటి నీరు తాగాలని చెప్పారు. చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మధ్య కాలంలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా ఏంటంటే చిన్నపిల్లలు, మహిళలు అంటే గర్భిణీ మహిళలు, తర్వాత వృద్ధులు, అలాగే బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్, దీర్ఘకాలిక ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే చాలా జాగ్రత్తలు పాటించాలని మీ ద్వారా 99 టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. దీని ద్వారా ఈ చలిలో ఏంటంటే ఆల్రెడీ హైపర్ టెన్షన్, బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే చలి మన బాడీ కంట్రోల్ చేసుకోవాలంటే చర్మము వ్యవస్థలో, చర్మంలో స్కిన్ వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే రక్తనాళాలు కొంత కుంచుకుపోయి మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి సహకరిస్తుంది. ఈ సందర్భంలో బ్లాక్స్ ఏమైనా ఉంటే అవి ఇంకా ఆల్రెడీ కుంచుకుపోయి ఉంటాయి కాబట్టి మనకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కనుక మీ కన్సల్టెంట్ వైద్యం ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఆస్తమా ఉండి శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక ఏం చేయాలంటే ముందే ఎక్స్పోజ్ అవ్వకుండా వాళ్ళకి ఏవైతే నిర్దేశిత మందులు ఉన్నాయో అవి వాడుకుంటూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వీలైనంత వరకు స్వెటర్ కానీ, మాస్క్, మాస్క్ ఇవి ధరించేసి చలికి ఎక్స్పోజ్ కాకుండా వీలైనంత వరకు పాటించాలి. ఎండ వెళ్ళిన తర్వాతనే బయటికి రావడం మంచిది. తప్పనిసరిగా ఏదైనా వృత్తిరీత్యా వెళ్ళవలసిన వాళ్ళు ఉంటే తగు జాగ్రత్తలు తీసుకొని ఈ చలి నుంచి కొంత క్రానిక్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతే చర్మము పొడిబారి దురదలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటి ద్వారా మనం ఏంటంటే దురదలకు మనము గోకినట్లయితే స్క్రాచెస్ పడి అవి ఇన్ఫెక్షన్గా మారి ఆల్రెడీ డయాబెటిక్ కనుక ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అవి ఈ సీజన్లో ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి కూడా చాలా టైం పడుతుంది, తగ్గే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలని 99 టీవీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.